వెల్కమ్ టు మై ఛానల్ మహా స్టోరీ బుక్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సంకటహర చతుర్థి, అంగారక చతుర్థి అంటే ఏంటో తెలుసుకుందాం. నారద మహర్షి చేసిన శ్రీ సంకటనాశ గణేశ స్తోత్రం సంకటహర చవితి రోజున 4 సార్లు చదవడం వలన గణపతి అనుగ్రహంతో మన జీవితంలో సంకటాలన్నీ తొలగిపోతాయి. ఓం గం గణపతయే నమః. శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రం. నారదోవాచ ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుఃకామార్థసిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్దకం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తదాష్టమం నవమం పాలచంద్రం చ దశమంతు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంజక్య పఠేన్నరః నచ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాన్ మోక్షార్థి లభతే గతిం జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసై ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః ఇతి శ్రీ నారద పురాణే సంకటనాశనం నామ గణేశ స్తోత్రం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి. సకల విఘ్నాలకు అధిపతి ఆది దంపతుల కుమారుడైన వినాయకుడు. ఆయన్ను పూజిస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయి. మన జీవితంలో ఎదురవుతున్న ఎలాంటి అడ్డంకులైనా తొలగించేందుకు, ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించేందుకు వినాయకుడి అనుగ్రహం చాలా అవసరం. ఆ వినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు మన దగ్గర ఒక ఉపాయం ఉంది. అదే సంకటహర చతుర్థి. ఈరోజు కనుక మన వినాయకుడిని పూజిస్తే ఎలాంటి గ్రహదోషాలైనా తీరిపోతాయట. పెళ్ళి కాకపోవడం, పిల్లలు లేకపోవడం లాంటి కష్టాలు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలన్నీ దూరమైపోతాయి. ఈ పూజ చేసేవాళ్ళు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. తలస్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. పాలు, పండ్లు, పచ్చికూరలు మాత్రమే తీసుకోవాలి. ఇక సాయంత్రం సూర్యాస్తమ సమయానికి అంటే సుమారు 6 గంటలకు వినాయకుడికి పటానికి గరికతో చేసిన దండ వేసి ఉండ్రాలు నైవేద్యంగా పెట్టి దీపం వెలిగించాలి. ఆ తర్వాత చంద్రుడిని లేదా నక్షత్రాలని చూశాక కానీ ఉపవాసాన్ని విరమించకూడదు. ఇంట్లో పూజ ముగిసిన తర్వాత వీలైతే దగ్గరలో ఉన్న వినాయకుడి గుడికి వెళ్ళి 3 లేదా 11 లేదా 21 ప్రదక్షిణలు చేయాలి. అంగారక చతుర్థి అంటే ఒకవేళ సంకష్టహర చతుర్థి మంగళవారం కాని వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు. అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం. ఈ వ్రతం ఆచరించడం వల్ల జాతకంలోని కుజదోష సమస్యలు తొలగిపోవడంతో పాటుగా చేసే పనిలో సంకటములన్నీ తొలగి సఫలంతో చీకోరునని ప్రతీతి. ఓం గం గణపతియే నమః. పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకటహర చతుర్థి వ్రతం అంటారు. సంకష్టహర చతుర్థి రోజు 1/2 మీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికెల గుడ్డ ముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు కుంకుమలతో అలంకరించుకుని మనస్సులోని కోరికను తలుచుకుని 3 గుప్పెళ్ల బియ్యాన్ని గుడ్డలో వేసిన తర్వాత తమలపాకులో 2 ఎండు ఖర్జూరాలు 2 వక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలుచుకుని మూట కట్టాలి. సంకటనాశన గణేశ స్తోత్రం సంకటహర చతుర్థి వ్రత కథను చదవవలను. ఆ మూటను స్వామి ముండి పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేదా 11 లేదా 21 ప్రదక్షిణలు చేయాలి. శక్త్యానుసారము గరిక పూజను కానీ గణపతి హోమమును కానీ చేయించుకోవచ్చును. సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుణ్ణి కదపరాదు. సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. నియమం పూర్తయిన తర్వాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి. ఈ వ్రతం చేయడం వల్ల ధనప్రాప్తి,
పుత్ర ప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తి, విద్యా ప్రాప్తి, అంతేకాకుండా చాలా పుణ్యం పొందుతామని భావన. ఈ వ్రతం మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా స్వనంద లోకానికి వెళతారని, అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు. ఈ వ్రతం వల్ల ఏది కోరినా సిద్ధిస్తుందని ప్రతీతి. ఈ మొత్తం ఆచరించడం వల్ల కష్టమని భావించేవారు ఉపవాసం చేసి సంకటనాశన గణేశ స్తోత్రం చదివి దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ఉపవాసం కూడా చేయలేని వారు కనీసం 4 సార్లు ఈ సంకటనాశ గణేశ స్తోత్రాన్ని పఠించడం వల్ల కూడా చాలా మంచిది, ఉత్తమం. ఇదండి సంకట చతుర్థి గురించిన విషయాలు నాకు తెలిసింది. మీకు తెలిసినవి ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇక ఉంటానండి.